అల్లుడు వద్దలుడు, నా మాటిని అల్లుడు. అల్లుడు 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 ఏంటి అలా చూస్తున్నారు? బట్టలు చిరిగిపోయాయి, సామాన్లు పగిలిపోయాయి. ఓహో, తుఫాన్ వచ్చి వెళ్ళిందన్నమాట. ఏం చేస్తున్నావు? నా ఇంటికి వచ్చి ఏం చేస్తున్నావు? నా ఇంటికి వచ్చి నా మీద దౌర్జన్యం చేయటానికి ఎంత ధైర్యం నీకు? నిన్ను నిన్ను కత్తితో నరకడానికి వస్తే కళ్ళు మూసుకుంటారేంట్రా? కళ్ళు తెరవండి. ఏందా మీరచ్చా? ఇదంతా ఎప్పుడు జరిగింది? చూస్తావేంటి? చేతిలో ఉన్న కత్తికి నీ కంఠానికి ఉన్న డిస్టెన్స్ ఎంతో చూడు. అంగుళం అంగుళం కూడా లేదు. ఇంకొంచెం ముందుకు పెడితే నీ పేరు ముందు కీర్తిశేషులు పడిపోతుంది. పేపర్లో వేయించమంటావా? భయం వేసింది కదా? ప్రాణం పోతుందని భయపడుతున్నావు కదా? మరి నా కుటుంబాన్ని చంపాలని ఎందుకు అనుకున్నావు? అయినా మాతో నీకు గొడవే ఉందిరా. అసలు గొడవ ఎందుకని? ఒరే, తప్పు నువ్వు చేసావా నేను చేశానా? నువ్వు చేస్తానే కదా నేనొచ్చి కొట్టింది. చెప్పు. అవునమ్మా, ఆ రోజు మా బావది తప్పు. మరిదేంటి? ఆ వేళ నువ్వు మా ఆయన మీద చెయ్యి వేసావు కాబట్టి నిన్ను నేను కొట్టాను. ఇప్పుడు నువ్వు నా ఫ్యామిలీనే చంపేయాలని చూస్తున్నావు. నిన్ను చంపేయాలి కదా? చంపేయాలా లేదా? చంపనా? మెడ మీద కత్తి పెట్టి చంపాలా వద్దా అంటావేంటి? అమ్మయ్యా, అహంకారం కదా నీకు? డబ్బుంది, పదవుంది, మనుషులున్నారు, ఎవరినైనా ఏమైనా చేయగలనన్న అహంకారం. నిన్ను ఎవ్వరూ ఏమి చెయ్యరనే బలుపు కదా? అంత బలుపున్నవాడివి కళ్లల్లో ఎందుకు ఆ భయం వచ్చింది? వెళ్ళి ట్రంకు పెట్టెలో దాక్కుందా నీ అహంకారం? నువ్వు చేసిన పనికి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అటెంటివ్ మర్డర్ కేసు పెట్టుండేదాన్ని. కానీ పోలీస్ స్టేషన్ మెట్లెక్కడానికి అవమానంగా ఫీల్ అవుతాం. అందుకే నీ మీద కంప్లైంట్ ఇవ్వలేదు. 10 మందికి అన్నం పెట్టే చేతులు మావి. నీలా ప్రాణాలు తీసే మనుషులం కావుమే. అందుకే నిన్ను చంపడం లేదు. ఒక్కటి గుర్తుపెట్టుకో, నా కుటుంబాన్ని టార్గెట్ చెయ్యాలనుకుంటే నీకు మంది కావాలి, జనాలు పోగేసుకురావాలని ప్లాన్ చేసుకుని రావాలి. కానీ నాకు అదేమీ అవసరం లేదు. మమ్మల్ని టార్గెట్ చేసావన్న ఒక్క మాట చెవిన వినబడిందనుకో, ఫైట్ కొంగు బిగించుకుని వచ్చేస్తాను. జాగ్రత్త.
అయితే అత్తయ్య పిండాడించడానికి వచ్చిందన్నమాట. ఆవిడ పిండి ఆడించడానికి రాలేదు, ఆడడానికే వచ్చింది.